సహోదరులారా, దేవుడు త్రిత్వమై ఉన్నాడని మన యొక్క బైబిల్ గ్రంథంలో ఒక దాచి చెప్పింది. ఆ విషయాన్ని మనం తెలుసుకుందాం. ఆదికాండము 16వ అధ్యాయము 7 నుంచి 13 వరకు చదువుకుందాం. యెహోవా దూత, సహోదరులారా జాగ్రత్తగా వినండి. యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. యెహోవా దూత అరణ్యంలో నీటి బుగ్గ యొద్ద అనగా సూరు మార్గమున బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, సారాయి దాసి అయిన హాగరు, ఎక్కడ నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు, అది నా యజమానురాలైన సారాయి యొద్ద నుండి పారిపోచున్నాను అనెను. అప్పుడు యెహోవా దూత, నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండుమని దానితో చెప్పెను. మరియు యెహోవా దూత, నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను, అది లెక్కింపలేనంతగా విస్తారమవునని దానితో చెప్పెను. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొర వినెను, నీవు గర్భవతి అయి ఉన్నావు, నీ కుమారుని కని అతనికి ఇస్మాయేలు అని పేరు పెట్టుదువు. అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు, అతని చెయ్యి అందరికీ ఆదరించి చేతులు అతని విరోధముగా ఉండును. అతడు తన సహోదరులందరి ఎదుట నివసించునని దానితో చెప్పగా, సహోదరులారా జాగ్రత్తగా వినండి. ఇక్కడ మాట్లాడుతున్న వాక్యం అంతా యెహోవా దూత హాగరుతో మాట్లాడుతుంది. మరి 13వ వచనంలో జాగ్రత్తగా వినండి. అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా, నన్ను చూచిన వానిని నేను ఎక్కడ చూచితేనే అందే కదా అని అనుకున్నాను. సహోదరులారా, ఈమె యెహోవా దూతతో మాట్లాడితే ఈమె ఏమి చేస్తుంది? యెహోవా అని యెహోవా దూతతో మాట్లాడుతుంది. యెహోవా దూతని యెహోవా అంటుంది. అంటే ఈమె ఏం చెప్తుంది మనకు? యెహోవా దూతని యెహోవా అంటుంది. మరి ఒకవేళ యెహోవా దూత అనే దూతకు యెహోవా లేకపోతే వెంటనే యెహోవా దూత, నేను యెహోవాను కాదమ్మా, నేను యెహోవా దూతను అని హాగరుతో మాట్లాడాలి. కానీ ఇక్కడ అది జరగలేదు. అంటే మనకు ఇక్కడ ఏమర్థం కావాలంటే, యెహోవా దూత యెహోవా త్రిత్వమై ఉన్నారు అని మనకు తెలియాలి. యెహోవా దూత కూడా మీకు ఎవరో నేను ముందు వీడియోలో చెబుతాను. యెహోవా దూత అనే దూత సాధారణమైన దూత కాదు. ఈ యొక్క దూతకు చాలా ప్రాముఖ్యత ఉంది. కాబట్టి నెక్స్ట్ వచ్చే వీడియోలో కూడా ఈ యొక్క త్రిత్వం గురించి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోబోతున్నారు. ఇక్కడ మాత్రం హాగరు గారు యెహోవా దూతను యెహోవా అని సంబోధించారు.